హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. క్యాబేజీ ఫ్రై, శనగపప్పుతోనే క్యాబేజీ ఫ్రై ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా నేనైతే క్యాబేజీని అయితే కట్ చేసి బాయిల్ చేసి పెట్టానండి. సో శనగపప్పు కూడా నానబెట్టి కాసేపు అయితే ఆరబెట్టుకోవాలి. సో నెక్స్ట్ నేనైతే పోపు కోసం అయితే రెడీ చేస్తున్నానండి. సో నెక్స్ట్ పోపు చేసి మనమైతే నానబెట్టి ఆరబెట్టుకున్నటువంటి శనగపప్పునైతే కాస్తనైతే ఆయిల్లో వేసి పోపు చేసుకుని ఆయిల్లో వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి. కాస్త సాల్ట్ పసుపు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయితే చేసుకోవాలి. సో అవి డీప్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనమైతే క్యాబేజీ అయితే తీసుకోవాలండి. సో క్యాబేజీ తీసుకొని క్యాబేజీ కూడా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తూ ఉండాలి, లేకపోతే క్యాబేజీ అనేది అడుగంటిపోతుంది. సో ఈ విధంగా చేసినట్లయితే క్యాబేజీ ఫ్రై అనేది మనకు టేస్ట్ అనేది చాలా వస్తుందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీటిలోకి నేనైతే పచ్చిమిర్చి వేసేసానండి. సో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకొని కాసేపు అయితే కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు అయితే అలా అంటే ఫ్రై అవ్వనివ్వాలండి. సో అడుగంటిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే క్యాబేజీ అనేది అడుగంటిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మనం వీటిలోకి అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే వీటిలో ధనియా పౌడర్ అండ్ కొద్దిగానైతే గరం మసాలా అండ్ ఇంగువ వేసుకోవాలి. సో వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి. కలుపుకొని కాస్త అది మెంతుల పొడి ఉంటుంది కదా, సో అది కూడా వేసుకోవాలి. వేసుకొని కాస్త అలా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు అయితే అలా ఫ్రై అవ్వనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ అయితే కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. కారం పొడి యాడ్ చేసుకొని నెక్స్ట్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని డీప్ ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలండి. సో ఆల్రెడీ మనం క్యాబేజీ అనేది కుక్ చేసుకున్నాం, ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఫ్రై అనేది తొందరనే అయిపోతూ ఉంటుంది. లాస్ట్లోకి నేనైతే కొత్తిమీర కరివేపాకు అయితే వేసేసాను. సో ఈ విధంగా అయితే మనం చేసుకున్నట్లయితే క్యాబేజీ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుందండి. సో చపాతీలకు కానీ దోశలకు కూడా పెట్టుకొని తినొచ్చండి. సూపర్ ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది. ఇదండి ఈరోజు రెసిపీ. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.